కాకపోతే ఇంకొక స్కూల్ అన్నాడు. దానిలో జన్నవాడకాడ స్కూల్ ఉంది, మూలాపేట స్కూల్ ఉంది. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ బెదిరి కంప్లీట్ ఏడో స్కూల్ ఉంది, వేరే వారి పేరు మీద పెట్టుకుంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను. మనం బెదిరించాడు సార్ నన్ను. నేనే వచ్చి మాట్లాడాను సార్, నా మనోరాలు ఎటు జరిగింది అయ్యా అడగండి. వాళ్ళు సార్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. దండం పెట్టి మాట్లాడాను సార్, నేను దండం పెట్టాను. 1:30-2 గంటల సమయం సుమారు ఈ ఫతేఖాన్పేట ప్రియాంక స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న లావణ్య అనే పాప 14 ఇయర్స్ అమ్మాయి తన ఇంట్లో నీరెస్ట్ ఒక స్కూల్కి అమ్మాయి ఇంటికి డిస్టెన్స్ 200 మీటర్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళిన తర్వాత ఇంట్లో లోపల వంట రూమ్లో హ్యాంగింగ్ చేసుకుంది. ఆయన వాళ్ళ బ్రదర్ వచ్చి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి ఇద్దరు కలిసి అమ్మాయిని దింపడం జరిగింది. దింపేటప్పుడు బతికుందని చెప్పారు అతను, వాళ్ళ బ్రదర్ను వాళ్ళ నాన్న చెప్పడం. హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్లో అక్కడికే బ్రాడ్ డెడ్ అని తెలిసింది అమ్మాయిని. అది తీసుకుపోయి మనం జీజీహెచ్లో పెట్టడం జరిగింది. ఏదైనా మన సీన్ కూడా వెళ్ళొచ్చాం. అమ్మాయి సున్నీతో వంట రూమ్లో కుక్కానికి హ్యాంగ్ చేసుకుందని చూపించారు వాళ్ళ బ్రదరు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా అడిగాము. దీనికి కారణం అదే క్లాస్లో ఉన్న అశ్విన్ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో 3 months బ్యాక్ అమ్మాయిని ఐ లవ్ యూ అనే పెట్టాడు. దాని నిమిత్తం వాళ్ళ సొంత అమ్మాయి మేనమామ వచ్చేసి ఐడెంటిఫై చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వడంతో వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ బావ వచ్చేసి సొంత మేనమామ వచ్చేసి 3 నెలల ముందు యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి తెలియపరిచారు. ఇట్లా పలానా అబ్బాయి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని పెట్టాడని. దాని మీద అబ్బాయి అంటే మేము కనుక్కుంది అడిగాము, ఏం జరిగి మీరు యాక్షన్ ఏం తీసుకున్నారంటే మేము వాళ్ళ పేరెంట్స్ పిలిపించాము. పేరెంట్స్ పిలిపిస్తే ఈ విధంగా వార్నింగ్ ఇచ్చేసి 10th క్లాస్కి వస్తారు ఇంకెక్కడ రాకుండా అంటే అప్పటి నుంచి అబ్బాయి రాకపోతే ఒక 4 days నుంచి కూడా అబ్బాయి రావట్లేదు. ఈరోజు వచ్చాడు, ఫ్రంట్ బెంచ్లో కూర్చొని వచ్చాడు. మొత్తం స్కూల్ అంతా సీసీ కెమెరా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం, సెక్యూర్ చేసుకున్నాం. ఏదైనా కానీ ఒక చిన్నపిల్ల అది మంచి ఇంటెలిజెంట్ పాప 14 సంవత్సరాల వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి చదివించుకుంటున్న పాప ఇంట్లో ఉరేసుకుందంటే ఎవరైనా జీర్ణించుకునే ఒక విషయం కాదు ఇది. చాలా అందరికీ పిల్లలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. మాకు కూడా చూసి చాలా బాధేసింది. అసలు ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం నెల్లూరుకి. అది ఏదైనా తదుపరి దర్యాప్తులో ఉంది. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తామో దాని ప్రకారం తీసుకుని యాక్షన్ కేసు కట్టి ఏదైనా దర్యాప్తులు జరగవలసింది. తదుపరి దర్యాప్తులు తెలియపరుస్తాం. చిన్నపిల్లడు అబ్బాయి కూడా 10th క్లాస్. ఇంకా ఏమైంది రీజన్ ఎందుకనేది ట్రూత్ బయటికి హెడ్ మాస్టర్ గారు అయితే పిలిపించిన వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసింది. బట్ ఈ విషయం పోలీస్కి అయితే తేలేదు, వాళ్ళు తేలేదు. హెడ్ మాస్టర్ ఎప్పుడైనా యాజమాన్యం తీసుకొస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తెలియపరచాల్సిన బాధ్యత యాజమాన్యంది. కానీ దీనిలో యాజమాన్యం లోపం కూడా ఉంది. ఎండగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తే వారి తల్లిదండ్రులు అబ్బాయిని మందలిచ్చి 3 నెలల నుంచి కంట్రోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా 4 days నుంచి అబ్బాయి కూడా ఫీవర్ అని రాలేదు. ఈ పాప కూడా నేను రాలేదు. ఈ పాప కూడా నేను హెడ్ఏక్గా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఏదేమైనా బలమైన కారణం ఏంది, ఒక పాప సూసైడ్ దాకా వెళ్ళిందంటే దానికి ఎందుకో బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణం అనేది మేము దర్యాప్తుతో తెలుస్తాం. అంతవరకు ఓపిక ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు తిరుపాలు, చనిపోయింది వచ్చిన కూతురు. ఆ కూతురు పేరు లావణ్య. ఫస్ట్ యూకేజీ నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడే ఈ ప్రియాంక స్కూల్లోనే చదువుకుంటుంది. మా పాప 10th క్లాస్కి వచ్చిన తర్వాత 10th క్లాస్కి సేమ్ అదే ఉండే బాబు కూడా మా పాపని హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్ వచ్చేసి ఫేస్బుక్లో పెట్టాడు. ఫేస్బుక్లో పెట్టిన తర్వాత అది నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపాల్కి చెప్పాను, సార్ ఇట్లా జరుగుతుందని చెప్పాను. మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్ కాడికి రా మాట్లాడదామని చెప్పాడు. నేను మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాను. స్కూల్లో లేడు, వాళ్ళు స్టాఫ్కి చెప్పేసి వచ్చాను. అమ్మ సార్ కానీ వచ్చిందంటే నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి 2 నిమిషాలు నేను వస్తాను, వచ్చి నేను సార్తో మాట్లాడతానని చెప్పాను. నేను పోయిన తర్వాత ఒక 1 hourకి తెలిసింది ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళకి రిలేటివ్ అబ్బాయి అంట, ప్రిన్సిపాల్కి రిలేటివ్ అబ్బాయి అంట. రిలేటివ్ అబ్బాయి అని చెప్పి తెలిసింది. సార్ ఎవరైతే ఏమీ మళ్ళీ మాట్లాడదాలని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చాను. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా లేడు. సెకండ్ టైం వచ్చినప్పుడు అదే స్టాఫ్కి చెప్పొచ్చాను. ఫస్ట్ ఏదైతే స్టాఫ్కి చెప్పాను అదే స్టాఫ్కి చెప్పాను, మీ సార్ కానీ వచ్చిందంటే నాకు కాల్ చేయండి అమ్మా, నేను వచ్చి మీ సార్తో మాట్లాడతానని చెప్పాను. మా సార్తో చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక రెస్పాన్స్ కూడా కాలేదు.
సార్కి చెప్పాను. సార్ వచ్చేసి సార్తో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్తో మాట్లాడిన తర్వాత నాకు 3 స్కూల్ 4 స్కూల్ ఉండి ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ నడిపించుకుంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి పోయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాలు మీద కాలు వేసుకుని మా పాపకి చనిపోయిందని చెప్తే కాలు మీద కాలు వేసుకుని నవ్వుకుంటున్నాడు రూమ్లో కూర్చొని. అటువంటి వ్యక్తిని అసలు మనిషి అనుకోవాలో లేకపోతే ఇంకోటి అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి నాకు న్యాయం జరగాలంటే మెయిన్ వచ్చేసి ఈ స్కూల్కి పర్మిషన్ లేదంట. పర్మిషన్ లేకుండా స్కూల్ ఎట్లా నడుపుతున్నాడు? ఇంతకుముందు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు, స్కూల్కి పర్మిషన్ లేదంట. ఇప్పుడు మేము ఏదైనా చేసిందంటే ఇది ఎలా చదువుకున్న 200 మంది అనాథలు అయిపోతారు, ఏదో అయిపోతుంది అని అంటున్నారు. మా బిడ్డకి ఏమైపోతే మాకు ఏమైనా అవ్వచ్చు, కానీ ఏ స్కూల్లో ఉండాలి పర్మిషన్ లేకుండా నడిపితే మటుకు ఆయన మటుకు సంతోషం. ఆయనకు ఒక కూతురు ఉంది కదా, ఇట్లా జరుగుతుంది ఇట్లా చేస్తుందని కనీసం ఒక కంప్లైంట్ కూడా లేదు. ఇట్లా చేస్తుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్తే వస్తే ఆయన లేడు. వాళ్ళకి స్టాఫ్కి చెప్తే వాళ్ళ స్టాఫ్కి వచ్చిన తర్వాత ఆయనకి చెప్పిండో చెప్పలేదు మనకు తెలియదు, మాట్లాడలేదు. అట్ట కప్పు పుచ్చేసిండే. లాస్ట్ చూస్తే వాళ్ళు రిజల్ట్ అని చెప్పింది, కప్పు పుచ్చేసాడు దాన్ని. అన్న నిన్న ప్రిన్సిపల్ మిమ్మల్ని పిలిపించి మాట్లాడారని చెప్పండి. ఎవరు చెప్పింది? మీకు ఎవరు చెప్పింది? ప్రిన్సిపల్ తీసుకురా, చెప్పుతో కొడతాను, కాలు చేత్తో చెప్పుతో కొడతాను. నిన్న మా పాప బాగా తలనొప్పని విపరీతంగా ఆడుస్తుంది. నిన్న తీసుకెళ్ళాను హాస్పిటల్ కాపిటల్ ఇంట్లో ఉండే చూపిస్తాను. తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించిన తర్వాత ఇంటికి వచ్చేసి నిన్న 11 గంటల నుంచి నైట్ మా బాబు 6 గంటలకి 6:30కి ఇంటికి వస్తాడు, కాలేజీ నుంచి వస్తాడు. అప్పుడు దాకా పాప ఒకటే ఉంది. ఏదైనా చేసుకోవచ్చు, నేను చేసుకోకూడదా? ఈరోజు ఎందుకు చేసుకుంది? ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో ఏదో జరిగింది. స్కూల్లో జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని చేసుకునేది. దీనికి అంతటికి కారణం ఆయనే, శ్రీనివాసే. ఈ స్కూల్ మేనేజ్మెంట్ శ్రీనివాసే. 10th క్లాస్ జరుగుతున్న అమ్మాయి ప్రియాంక స్కూల్లో ఆత్మహత్య చేసుకోవటం, దీనికి మొదటి కారణం స్కూల్ యాజమాన్యం అని మేము ఖండిస్తున్నాం. ఎందువల్ల అంటే ఆ అమ్మాయి 2 సార్లు ఫలానోడు నన్ను వేధిస్తున్నాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని స్కూల్ యాజమాన్యానికి 2 సార్లు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ వాళ్ళ బంధువు అని ఆ కంప్లైంట్ని కప్పిపుచ్చి ఈరోజు అమ్మాయి చనిపోయేదానికి ఈ స్కూల్ యాజమాన్యమే కారణమైంది. ఇమీడియట్లుగా ఈ స్కూల్ని సీజ్ చేసి ఇమీడియట్గా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ స్కూల్ పర్మిషను ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఎందుకు ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. అందువల్ల ఇప్పుడు కూడా అతను చనిపోయింది అనే అమ్మాయి వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పక్కపక్క నవ్వుకుంటూ మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకు ఇంకొక స్కూల్ ఉంది, నాకు ఇంకొక భార్య ఉంది అనే గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తి ఇతను ఆ స్కూల్కి అనర్హుడుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే స్కూళ్ళల్లో చిన్న ఆడపిల్లకాయలు టీచర్లు అందరూ ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఇమీడియట్గా ఈ స్కూలు సీజ్ చేసి ఇతని మీద పూర్తి విచారణ జరిపించి ఇతని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇతన్ని 4 బెయిల్ ముందుకు అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఆ పాప సావు కారణానికి ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాన్ని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ చింతల దిలీప్ మీద కానీ యాక్షన్ తీసుకోమంటే ఇంత జరిగేది కాదు, ఆ పాప కూడా బతికేది. అందువలన ప్రెస్ పోయి లోపలికి పోయినా కూడా ప్రెస్ వాళ్ళతో కూడా నవ్వుతా మాట్లాడుతున్నాడు అంటే అతను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఒక్కసారి మీరే చూశారు. అందువలన ఇమీడియట్లీగా అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడే స్కూల్ సీజ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.